నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హుంసా గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా వింత ఆచారం కొనసాగుతోంది. హోలీ రోజు స్థానిక హనుమాన్ ఆలయం ముందు గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. ఈ ఆచారం పాటించకపోతే గ్రామానికి అరిష్టమని పూర్వీకులు చెప్పారని, అందుకే ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. హుంసా గ్రామంలో ప్రతి సంవత్సరం హోలీ రోజున మరి పిడుగుదాట ఆనవాయితీ ప్రకారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి పిడుగుదాట అనేది గతంలో మా హుంసా గ్రామంలో ఏదైతే వారాంతం సంత నిర్వహించుకునేవారో మరి మహారాష్ట్ర ప్రాంతం అనేటువంటి సగరవల్లి ప్రాంతంలో అక్కడ పిడుగుదాట నిర్వహించుకునేవారు. మరి గతంలో వందల సంవత్సరాల క్రితం మరి ఇరు గ్రామస్తులు పెద్ద మనుషులు ఒప్పందానికి వచ్చి మా గ్రామంలో జరిగేటటువంటి వారాంతం సంతను సగరవల్లి గ్రామంలో జరిగేటటువంటి పిడుగుదాటను హుంసా గ్రామస్తులు తీసుకోవడం జరిగింది. మరి వందల సంవత్సరాల నుంచి పిడుగుదాటను నిర్విరామంగా మేము కొనసాగిస్తూ ఉన్నాము. మరి ఈ మధ్య కాలంలో మరి పోలీసులు మరి ప్రభుత్వము అనేక రకాల ఆంక్షలు విధించి మరి ఇది ఆటవిక చర్య, ఈ పిడుగుదాటకు పర్మిషన్ లేదని మా గ్రామస్తుల మీద ఒత్తిడి తీసుకోవడం జరుగుతుంది. మేము ఒకవేళ పిడుగుదాట నిర్వహించుకోకపోతే మా గ్రామానికి అరిష్టమని మా పెద్దలు చెప్పుకునేవారు. కాబట్టి ప్రతి సంవత్సరము ఆనవాయితీ ప్రకారం ఈ పిడుగుదాటను పోలీసులకు రిక్వెస్ట్ చేసి 10-15 నిర్వహించాలి. మేము ఈ పిడుగుదాట నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పిడుగుదాట అనేది